ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. ఆశ్రమనందు అమ్మ దగ్గరకు లోపలికి పోకూడదని అందరూ అన్నారు. నన్ను అమ్మ రప్పించుకున్నది. ఆ ధైర్యం నాలో ఈ రోజుకి నన్ను, నా కుటుంబాన్ని నడిపించింది. 1000 వేణుగులు పట్టి లాగినా తెంచుకుపోయే శక్తి కాంతమ్మ తల్లిది, ఇందులో సందేహం లేదు అని రాజేశ్వరి ఉప్పింగిపోయి నాకు తన మాటలు చెప్పారంటే ఆమెకు ఎంత నమ్మకము, ఎంత దృఢత్వము ఉండాలి. తనపై తనకు గల నమ్మకమును మనము ఏమనాలి? అమ్మ సన్నిధికి తను వేసిన తొలి అడుగులే అంత నమ్మకాన్ని అందించాయంటే మనము కాంతమ్మ తల్లి గురించి ఏమని ఎలా అర్థం చేసుకోగలగాలి? అర్హులను ఎక్కించుకొనుటకు విమానము కిందకు దిగునట్లు అర్హులను ఉద్ధరించుటకే ఆ పరమాత్మ కాంతమ్మ తల్లి రూపమున ఈ సువిశాల భూభారతిలో ఉదయించారు. 2003 సంవత్సరంలో ఎలా డేగపూడికి ఓంకారాశ్రమమునకు తొలిసారిగా కాంతమ్మ తల్లి బిడ్డగా రాజేశ్వరి కాలు మోపినదు, ఆనాటి నుండి అమ్మ సేవకు అంకితమై ఎన్నో పూజలు, వ్రతాలు, జపాలు చేయుచు తన జీవితాన్ని తొలి మెట్టుపై నుంచి 2వ మెట్టుపై కాలు మోపింది. అమ్మ తన అనుగ్రహాన్ని రాజేశ్వరిపై పుష్కలముగా కురిపించసాగింది. రాజేశ్వరిలో అది మొదలు ఒక కదలిక రాసాగింది. తను ఎక్కడికి వెళ్ళినా తన వెనక కొంతమంది సాయిగులు వస్తున్నట్లు ఉండేది. ఒకసారి రాజేశ్వరి బాలాజీనగర్లో కాంతమ్మ ఆశ్రమానికి పోయినది. ఆ ఆశ్రమ కర్త అయిన భాస్కర్ రెడ్డి గారి ధర్మపత్ని పద్మముకు రాజేశ్వరి చుట్టూ సాయిబులు ఉన్నట్లు కనిపించారు. పద్మమ్మ గారు రాజేశ్వరిని, ఏంటే సాయిబులు సంతను కూడా తీసుకొచ్చావు అన్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. ఆ విషయాన్ని అదే ఆశ్రమానికి వచ్చే కాంతమ్మ భక్తురాలు అయిన అనురాధముకు చెప్పాను. ఆ సాయిబులు వాళ్ళు నాకు కలలో కనిపించేవారు. కళ్ళు మూసుకుంటే చాలు కలలోకి వస్తున్నారు, ఏమి చేయమంటారని అనురాధమ్మను సుబ్రహ్మణ్యం గారిని అడిగాను. అనురాధమ్మ నా మాటలు విని, ఈ విషయం నిన్ను గురించి కాదు, నీ పెద్దవాళ్లకు సంబంధించినది. నీవు ఇంటికి పోయి మీ అమ్మమ్మ వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారని సలహా ఇచ్చారు. నేను ఆ రాత్రి మా అమ్మమ్మను అడిగాను. దానికి మా అమ్మమ్మ ఒక మాట చెప్పారు. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ కసుమూరు మస్తానయ్య స్వామికి మొక్కుకున్నారట. అంతకుముందు మా పెద్దవాళ్ళు కుటుంబంలో కర్మలు తొలగించారని మస్తానయ్య స్వామి కందూరు చేయిస్తామని మొక్కుకుని ఆ మొక్కును మరిచిపోయిన ఫలితమే ఇట్లా నాకు కనిపించడం. ఇప్పటిదాకా మా జేజమ్మ వారి నుండి కూడా వారి పిల్లలకు, మనవళ్లకు, మనవరాండ్లకు మస్తానమ్మ, మస్తానయ్య అనే పేర్లు ఎక్కువగా నుండేవి. మా అమ్మ వాళ్లకు జొన్నవాడ కామాక్షమ్మ కులదేవత, అందుకు రాజేశ్వరి అని నాకు పేరు పెట్టారు. అయినా ఇప్పటిదాకా కనిపించని వారు నేను ఎప్పుడైతే కాంతమ్మ తల్లి సేవకు, పూజకు పోసాగినానో అది మొదలు ఇలా అగుపించడం జరిగింది. అసలు నాకు షిరిడీ సాయిబాబా అంటే చచ్చేంత ప్రాణము. ప్రతి సంవత్సరము షిరిడీకి వెళ్ళి వస్తాను. అనురాధముకు మా జేజీ వాళ్ళ విషయం, మా అమ్మమ్మ చెప్పిన విషయం చెప్పాను. అప్పుడు అనురాధమ్మ నన్ను కశ్మూరుకు పోయి క్షమించమని వేడుకొమ్మన్నారు. పెద్దవారి మొక్కును నేను తీరుస్తానని మొక్కుకోమన్నారు. నేను అనురాధమ్మ చెప్పినట్లుగానే కశ్మూరు మస్తానయ్య స్వామి దగ్గరకు వెళ్ళి అన్ని మొక్కులను చెల్లిస్తానని చెప్పి క్షమించమని వేడుకున్నాను. అది మొదలు నాకు సాయిబులు కలలో కనిపించలేదు. ఇది నాకు కాంతమ్మ తల్లి ఇచ్చిన మరో లీల. అంతులేని అనంతానికి అంతు చిక్కని బంధాలను పెనవేసే తల్లి కాంతమ్మ తల్లి. ఆమె నాకు నేనడిగిన ప్రశ్నకు అనురాధమ్మతో చెప్పించిందని అనుకున్నాను. అనురాధమ్మ అంటే కూడా
అమ్మ భక్తులలో సీనియర్లు అని నేను అనురాధంతో కొద్దిగా చనువుగా గౌరవముగా ఉండేదాన్ని. అదే కాంతమ్మ తల్లి ఆశ్రమంలో తుంగా భాస్కర్ రెడ్డి, ఏమి రాజేశ్వరి, నీలో గ్రహాన్ని అమ్మ తరిమేసినట్లుందే అన్నారు. గ్రహము కాదన్నయ్య, కశ్మూర్ మస్తానయ్య స్వామి మొక్కు అని పైన జరిగిన సన్నివేశాన్ని భాస్కర్ రెడ్డి గారికి చెప్పాను. అమ్మంటే ఏమనుకున్నావే, కాంతమ్మ తల్లి సామాన్యురాలు కాదమ్మా, ఇంకా అన్నీ బాగుంటాయి పో అన్నారు భాస్కర్ రెడ్డి గారు. ఒకరోజు రాజేశ్వరి కలలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నీలో గ్రహముంది అని చేయి పట్టుకుంటాడు. రాత్రి ఉలిక్కిపడి నిద్ర నుండి లేచినది. ఎంతో భయం వేసిందని అనురాధమ్మని అడిగారు. ఏమి కర్మలు ఉన్నాయి నాలో అని భయపడిన రాజేశ్వరిని అనురాధమ్మ ఏమీ కర్మ కాదు, శుక్రవారం రావే నేను చెప్తాను అన్నారు. నేను అనురాధమ్మను కాంతమ్మ ఆశ్రమంలో కలిశాను. నన్ను చూచిన అనురాధమ్మ ఒక గ్రామదేవత నిన్ను కాపాడుతుంది అని చెప్పారు. ఆమె మీ అత్తగారి ఊరిలో శీతలాంబ. ఆమెను ఎవరూ ఊరివారు పట్టించుకోవడం లేదంట. నీవు వెళ్ళి మీ అత్తగారి ఊరిలో ఉన్న శీతలాంబకు టెంకాయ కొట్టి రమ్మన్నది అనురాధమ్మ గారు. ఆ విషయము మా అమ్మగారికి చెప్పాను. అది ఆ గుడి మనకు సంబంధించినది కాదు, అది మీ అత్తగారి ఊరికి సంబంధించినదే, కానీ మన ఊరివారు గుడి కాదు. ఆ శీతలమ్మ గుడికి మన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పారు. కానీ నాకు మనసు మాత్రము ఆ సీతాలమ్మ గుడిని కనీసం చూసి ఒక్కసారి వస్తామని నా మనసు అంటూ ఉంది. అమ్మను శతవిధాల బ్రతిమలాడాను. ఎట్టకేలకు అమ్మని ఒక్కసారి అని చెప్పి ఒప్పించి సీతాలమ్మ వారి గుడి దగ్గరకు వెళ్ళి ఎట్టకేలకు గుడి తలుపులు తెరిచాను. గుడిలో పలి భాగమంతా దట్టమైన సాలిగూళ్ళ బూజుతో నిండి ఉన్నది. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, జై జై కాంతమ్మ, జైకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, జై జై కాంతమ్మ, జయకారిణి నీవమ్మ. అమ్మ ఎన్ని అవతారాలు, ఎన్ని రూపాలు ఉన్నాయో అమ్మలో గమనించారా? గమనించండి. ఇంకా మరలా రాబో ఎపిసోడ్లో ఇంకా కొన్ని మాటలు.